తెనాలిలోని వివేక జూనియర్ కళాశాలలో గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రదర్శించిన పలు ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివేక జూనియర్ కళాశాల విద్యార్థులు గెట్ టుగెదర్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి పురిపాలెం రోడ్లోని వివేక సెంటర్ స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జూనియర్, సీనియర్, ఇంటర్మీడియట్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సంగీత కార్యక్రమాలు, సినీ గీతాలకు నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సంగీత కార్యక్రమాలు, సినీ గీతాలకు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు, జానపద గీతాలు, పాశ్చాత్య సంగీతాలకు విద్యార్థులు నర్తించి సహ విద్యార్థులను అలరింపచేశారు. కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన గెట్ టుగెదర్ ఉద్దేశాన్ని కళాశాల కరస్పాండెంట్ రావిపాటి వీరనారాయణ వివరించారు. మానసిక ఉల్లాసం కోసం విద్యార్థులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్ షోల ద్వారా వారిలో దాగి ఉన్న మానసిక ఒత్తిడి నుండి రిఫ్రెష్ కాగలరని వివేక విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో భాగంగా ఋషికేశ్ దయానంద ఆశ్రమం పర్యవేక్షకులు స్వామి భాస్కరానంద సరస్వతి, వివేక విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు, సత్యసాయి విద్యాసంస్థ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలపై పరీక్షల్లో మనోధైర్యంతో సమాధానం రాయాలని సూచించారు. అంతర్గత పరీక్షల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు, పాఠశాలలో క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు, ప్రత్యేక అంశాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ జ్యోతి, ఇన్ఛార్జ్ మానస, ఠాగూర్, రాంబాబు, మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లో ఒక ముఖ్యమైనటువంటి కళాశాల వివేకానంద జూనియర్ కళాశాల. అందులో గర్ల్స్ వింగ్ వివేక మహిళా కళాశాల ఉంది. మరి ఆ మహిళా కళాశాల విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ రోజున మరి గెట్ టుగెదర్ ఒక ప్రోగ్రాంని ఏర్పాటు చేసుకున్నారు. ఇయర్ ఎండింగ్లో జూనియర్స్, సీనియర్స్ అందరూ కలిసి వారి వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఒక మంచి మాటలు వాళ్ళు చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో మరి ఎగ్జామినేషన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఎగ్జామ్స్ రాయాలి, అలాగే ఈ కెరియర్ ఎలా మనం బిల్డప్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి కోర్సెస్ మనం చూస్ చేసుకోవాలి, మరి ఎలాంటి డిగ్రీ కోర్స్కి వెళ్ళాలి, ఎలాంటి ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళాలి, అలాంటి వాటి గురించి కూడా చర్చలు పెట్టుకుంటూ వారి యొక్క అభిప్రాయాలని, పిల్లల యొక్క అభిప్రాయాలు, వారు హై స్కూల్ లెవెల్లో కానీ కాలేజీ లెవెల్లో కానీ ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు, చదువు పట్ల వాళ్ళు ఏ విధమైనటువంటి టైం స్పెండ్ చేశారు, ఎలా స్పెండ్ చేశారు, ఇందులో వాళ్ళ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఎప్పుడు చదువుతో బిజీగా ఉండి ఎడ్యుకేషన్లో రకరకాల పాఠాలు చదువుకుంటూ షెడ్యూల్స్, ప్రోగ్రామ్స్ అనేటువంటి బిజీలో ఉండేటువంటి విద్యార్థులు కొంత ఆట విడుపుగా ఉండేటట్లుగా ఎగ్జామ్స్ ముందు కొంచెం రిఫ్రెష్ అయ్యి ఒక కొత్త ఎనర్జీతో, కొంత శక్తితో వాడు పరీక్షలు రాసేందుకు గాను కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా వారు ఏర్పాటు చేసుకున్నారు. పాటలు పాడే కార్యక్రమం, అలాగే డాన్సులు వేసుకునే కార్యక్రమం, ఎవరి యొక్క టాలెంట్స్ ఎవరైతే ఉన్నాయో, అంతర్గతంగా ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. ఒక ప్రక్కన కెరియర్ బిల్డప్ కావాల్సినటువంటి విషయాలు, మరో పక్కన ఎడ్యుకేషన్ కావాల్సిన విషయాలు, మరో ప్రక్కన కల్చరల్ ప్రోగ్రామ్స్ సంబంధించిన విషయాలు, ఇవన్నిటినీ కూడా ఒక సిస్టమేటిక్ ప్రోగ్రామ్గా చేసుకుని ఒక అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. రకరకాల డాన్సెస్ చూస్తున్నాం, వేరు డాన్సెస్, మన సంప్రదాయానికి సంబంధించినటువంటి డాన్సులు కొన్ని, అలాగే వెస్ట్రన్ కల్చర్ సంబంధించిన డాన్సెస్ కొన్ని, అలాగే మిక్స్ చేసినటువంటి జానపదాలు కొన్ని, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ని ప్రిపేర్ అయ్యి వాళ్ళు చేయటం చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా ఇప్పటిదాకా వాడు ఎడ్యుకేషన్ పడే శ్రమని మర్చిపోతారనుకుంటున్నాం. అలాగే ఈ రాబోయేటువంటి ఎగ్జామినేషన్స్లో ఒక కొత్త పవర్తో రాయబోతారని మేము అనుకుంటున్నాం. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా మా బెస్ట్ విషెస్ చెప్తూ ఉన్నా. రాబోయే పరీక్షల్లో వీళ్ళందరూ కూడా చక్కగా మంచి మార్క్స్ సాధించాలని, పేపర్స్ అన్నీ కూడా ఈజీగా ఉండాలని, వాళ్ళు అనుకున్న విషయాలన్నీ గుర్తుకు రావాలని, ఎగ్జామినేషన్ 100 మార్క్స్ తెచ్చుకునేగా వాళ్ళ శక్తి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగే వారి భావి జీవితాల్లో కూడా మంచి స్థానాలకు వారు చేరుకోవాలని కోరుకుంటున్నాం. ఇతర దేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఈ ఆడపిల్లలు మన రాష్ట్రానికి, అలా మన తెనాలి ప్రాంతానికి, అలాగే వివేక ఇన్స్టిట్యూట్ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. సో వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్.